జిల్లా పెద్దనందిపాడు మండలం పాలపరులో ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ లక్ష్మీదేవి ఎదుట ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో ఉపాధి కూలీ పనులు చేసిన వారికి డబ్బులు జమ కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేయని వారికి డబ్బు జమ అవుతున్నాయని ఆరోపించారు. సిబ్బంది నిర్వాహకంలో పనులు చేసిన తమకు కాకుండా అక్రమార్కులకు డబ్బులు అందుతున్నాయని వాపోయారు. ఉపాధి హామీ కూలీల ఫిర్యాదుపై విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని ఎంపీడీఓ లక్ష్మీదేవి తెలిపారు. అధికారులుగా మేము ఏ రోజున ఎవరి దగ్గర మేమేం తీసుకోలేదు, మేము అడగము, మాకు అవసరం లేదు అది. కానీ ఆమె అలా ఆరోపణలు చేసింది కాబట్టి రేపు మళ్ళీ అక్కడికి వస్తాను కాబట్టి అక్కడే ఆమె దగ్గర నేను సమస్య పరిష్కరించాను. ఇదైతే మేమైతే ఏం చేయలేదు. అయితే జాబ్ కార్డు మేము పనిచేస్తే 4,000 వస్తాయి. మా పేరు మీద ఎందుకు 10,000 వేసి 10,000 డ్రా చేయాల్సింది ఎందుకని వాళ్ళు ప్రజలు గందరగోళంగా ఉంది. మండలం మొత్తం 10,000 మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము జాబ్ కార్డుగా జాబ్ పనికి వెళ్ళి మేము 2 రోజులు పనికి వెళ్తే కనీసం 400-800 పడాలి. మా పేరు మీద ఎందుకు 10,000 వేయాలి అనేది ఆరోపణ. అది నాకైతే తెలియదు. మేము అలా వేయము. జాబ్ కార్డు పనిచేసినప్పుడు మాత్రం పేమెంట్ జరుగుతుంది. ఆమె అలా ఎందుకు చెప్పిందో, ఆమె అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు. దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం. అధికారులుగా మేము ఏ రోజున ఎవరి దగ్గర మేమేం తీసుకోలేదు, మేము అడగము, మాకు అవసరం లేదు అది. కానీ ఆమె అలా ఆరోపణలు చేసింది కాబట్టి రేపు మళ్ళీ అక్కడికి వస్తాను కాబట్టి అక్కడే ఆమె దగ్గర నేను సమస్య పరిష్కరించాను. ఇదైతే మేమైతే ఏం చేయలేదు. అయితే జాబ్ కార్డు మేము